लाडक्या बहिणी ह्या फक्त तुमच्याच आहेत का? उद्या कळेल ना. माझं असं म्हणणं आहे, उद्या कळेल. कोणाला काय म्हणायचं आहे लोकशाहीमध्ये, त्याला स्वातंत्र्य आहे सांगण्याचं, बोलण्याचं, लिहिण्याचं. हा, जेवढं स्वातंत्र्य गौतम अडाणीला आहे गुन्हे करून सुटण्याचं, ते स्वातंत्र्य सगळ्यांना आहे. बोलण्याचं, खोटं बोलण्याचं. सरकार ज्याचं येईल त्याच्यासोबत प्रकाश కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు జూమ్ నుంచి. తను కూడా తన విశ్లేషణ అందిస్తారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. రిజల్ట్స్ మీరు అప్డేట్స్ చూస్తున్నారు అంటే అసలు ఏంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి వెళ్తున్న ఒక పరిస్థితి చూడాలి. ఇప్పటికే డిస్కషన్ పాయింట్లో మనం చూస్తే ఏంటంటే బీజేపీ ఏమో అక్కడ ప్రజలు, ఆ ప్రజల మనోభావాలు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అవి మనకు అక్కడ ఓట్లో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అదే సందర్భంలో ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించిన డిస్కషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ ఎలా చూడంటారు ఈ రిజల్ట్స్ని? ఇప్పుడు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీకి దిశగా వెళ్తున్న 218 స్థానాలు ఇప్పటికీ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 5 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే బీజేపీ కూటమి బొక్కబోర్లా పడి 30 స్థానాలను పోగొట్టుకుంది అనేటువంటిది మనకు తెలిసిందే. అదే విధంగా చూసినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్, ఎన్సీపీ ఈ కూటమి అనేటువంటిది ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఘోర పరాజయం పాలైనట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అదే ఇప్పుడు ఈ మహారాష్ట్ర లేదా జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సర్వేలు లేకపోయినట్లయితే ఎగ్జిట్ పోల్స్, ఈ రెండు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఘోరంగా విఫలమయ్యేటువంటివి కూడా మనకు చెప్పాలి. ఎందుకంటే ఎవరు గెలిచినా కానీ స్వల్పమైనటువంటి మెజారిటీతో గెలుస్తారనేటువంటివి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే రికార్డు స్థాయిలో 200 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి దాదాపు ఖరారైపోయింది. ఏదన్నా స్వల్పంగా ఒక 5 సీట్లు అటు ఇటుగా మారొచ్చు తప్ప మొత్తం మీద ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి ఏమిటి కారణాలు? ఈ 5 నెలల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి? అదే విధంగా ఏ విధంగా వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ లో ఇది ప్రభావితం అయింది అనేటువంటిది మనం ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, ఓటింగ్ వివరాలు వచ్చిన తర్వాత కూడా మనం చెప్పొచ్చు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. లోక్సభ ఎన్నికల్లో రెండు కూటములకి 47% వచ్చాయి. 0.2% మాత్రమే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి 48లో 30 సీట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వెలువడిన మాట వాస్తవం. కానీ దానికి భిన్నంగా ఈసారి ఎన్డీఏ కూటమి అంతకు మించి ఓట్లను కూడా సాధించినట్టుగా కనిపిస్తా ఉంది. ఇంత భారీ మెజారిటీలు సీట్లు రావడం అంటే 50% పైన ఓట్లు వస్తే తప్ప అది సాధ్యం కాదు. అందువల్ల ఓటింగ్ శాతాన్ని కూడా ఎన్డీఏ కూటమి పెంచుకున్నట్టుగా కనిపిస్తుంది అనేది ప్రాథమికంగా నా అభిప్రాయం. అయితే జార్ఖండ్కి సంబంధించి చూస్తే మాత్రము అక్కడ విజయం దోబూచులాడుతోంది అనుకున్నాం కానీ బట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే చాలా క్లియర్గా 50 సీట్లు అంటే హాఫ్ మార్క్ దాటి 50 సీట్ల వరకు జేఎంఎం అంటే ఇండి కూటమి ముందుకుంటే 29 స్థానాలు మాత్రమే బీజేపీ. సో అక్కడ ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయలేదా, లేకపోతే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి జేఎంఎం కానీ ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేశారు? నిజంగానే ఇక్కడ కానీ ఒకవేళ బీజేపీ గెలిస్తే అడవులను కూడా అదానికి అప్పగించేస్తారు అని ఒక మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఏమైనా ఆ వర్క్ ఏమైనా అక్కడ పనిచేసిందంటారా? ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లో కూడా లోక్సభలో చూసినప్పుడు అక్కడ బీజేపీ మెజారిటీ స్థానాలను సంపాదించింది, ఇండియా కూటమి తక్కువ స్థానాలు పొందింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోరెన్ అరెస్టు, అదేవిధంగా బీజేపీ నాయకులు చేసినటువంటి విష ప్రచారం, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ, గిరిజనేతరులందరినీ కూడా జార్ఖండ్ లో తీసుకొచ్చి పెడతారు వీళ్ళు అది ఇదని చేసినటువంటి ప్రచారం నిజానికి అది ప్రచారం. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నమ్మినట్టుగా లేదు. అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే భారీ మెజారిటీలతో ఇంకా ఈ 50 సీట్లు అనేటువంటివి ఇంకా పెరిగేందుకే అవకాశం ఉంది తప్ప
ఇంతకు మించి తగ్గేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ 5 రౌండ్లు దాదాపు 5-6 రౌండ్లు అయిపోయినటువంటి పరిస్థితుల్లో